పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మొదటగా చెప్పాల్సిన అంశాల్లో మీరు మీ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటర్కి జాయిన్ చేసే ముందు ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని, వాటిని బట్టి మీరు ఆ కాలేజీ విద్యార్థికి సూటబుల్ అవుతుందా లేదా అనేది మీరు ఆలోచించుకొని జాగ్రత్త పడి తీసుకోవాలి. ఎందుకంటే ఒక విద్యార్థి చూసి ఇంకో విద్యార్థి జాయిన్ అవ్వడం కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ విద్యార్థి సపోజ్ ఎగ్జాంపుల్ విద్యార్థుల్లో చాలా రకాలు ఉంటారు. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోడరేట్గా నేర్చుకునే వాళ్ళు, కొంతమంది స్లోగా నేర్చుకునే ఉంటారు. చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తారంటే మంచిగా తనంతట తాను నేర్చుకునే విద్యార్థులు, అందరితో కలిసిపోయే విద్యార్థులు చూసి వాళ్ళతో పాటు మన పిల్లల్ని కూడా జాయిన్ చేస్తారు. అది మంచిదే, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాలేజెస్కి వచ్చేటప్పటికి విద్యార్థుల్ని వాళ్ళ యొక్క చదివే లెవెల్ని బట్టి కూడా సెక్షన్స్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వేరే మంచిగా చదివే విద్యార్థుల్ని ఉద్దేశంలో పెట్టుకొని మీ విద్యార్థి ఒకవేళ స్లోగా చదివే పిల్లవాడైతే కనుక మీరు వాళ్ళని చూసి జాయిన్ చేస్తే తర్వాత మీకు దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మొదట మీరు మీ పిల్లవాడు ఎలా చదవగలడు, కష్టపడతాడా లేదా, కష్టపడే తత్వం ఉందా లేదా, ఇవన్నీ కొద్దిగా చూసుకోవాలి. ఇంకోటి అతనికి ఏ కోర్స్ మీద బాగా చేయగలుగుతాడు అన్నది కూడా ఉంటుంది. కాలేజ్లో మీరు జాయిన్ అయ్యే ముందు మొదటగా చూడాల్సిన అంశము ఫీజు అన్నది. ప్రతి కాలేజీలో ఎట్లయినా మీరు ఫీజు కట్టాల్సింది. ఆ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నవి మీకు మీ ఫైనాన్షియల్ ప్రకారం మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఎవరైతే మీతో మాట్లాడతారో వాళ్ళు మీకు సంవత్సరం మొత్తం మీతో పాటు ఉండరు. ఇంకోటి, మీకు ఎవరైతే టీచర్లను చూపిస్తారో వాళ్ళు మీకు సంవత్సరం మొత్తం వస్తారా లేదా అన్నది కూడా మీరు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే మీకు మాట్లాడేటప్పుడు ఒక లెక్చరర్ మాట్లాడిన తర్వాత, ఒక లెక్చరర్ మీకు పరిచయం చేసిన తర్వాత, మీరు జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక కారణాలతో సరిగా స్లోగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పి, బాగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పి వేరే లెక్చరర్స్తో మీకు ఇంటరాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ లెక్చరర్ అయినా సరే మనం చదవాలి, కష్టపడాలి అన్న తత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టీచింగ్ క్వాలిటీస్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీస్ మన ఇండియాలోనే కొద్దిగా తక్కువ ఉన్నారు. యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు అన్నది వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది. నేను అంటే ఇది ఎవరు లెక్చరర్స్ ఎక్కువ చేశాను కాదు, ఎందుకంటే నేను కూడా ఒక లెక్చరర్నే. కాబట్టి పిల్లల్ని ఎవరైతే జాయిన్ చేస్తున్నారో ఆ తల్లిదండ్రుల ఆలోచన అంశాలు. ఎందుకంటే ఒక మంచి లెక్చరర్ని చూపించి పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత మీరు తర్వాత ఆ లెక్చరర్ రానప్పుడు ఆ పిల్లవాడు డెఫినెట్గా ఆ చెప్పే లెక్చరర్ యొక్క అంశాలు అర్థం కానప్పుడు డెఫినెట్గా తను డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత తను డిమోరలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నేను అనవసరంగా జాయిన్ అయ్యాను అన్న ఆలోచనలు వస్తాయి, ఈ కాలేజ్ మంచిగా లేదే అన్న ఆలోచనలు వస్తాయి. తర్వాత నేనే చదవట్లేమో అని చెప్పి అనుకొని వాళ్ళు రిజల్ట్ని మేనేజ్ చేసుకుంటూ, మ్యానిపులేట్ చేసుకుంటూ, పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేస్తూ అలా మేనేజ్ చేసే అంశాలు ఉంటాయి. తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ని చూసి ఆ రోజు మనం రాలేదేమో అనుకుంటాం. కానీ ఏ రిజల్ట్ అయినా సరే, ఎక్కడ రిజల్ట్ అయినా, ఏ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అయినా 80% హార్డ్ వర్క్ మీద ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ అనే ఆ సంవత్సరం మొత్తం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ సంవత్సరం మొత్తంలో పిల్లలు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, క్లాస్లో ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో అంశం మీకు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి కాలేజీల్లో మీకు చాలా సమయం వరకు క్లాసెస్తో పాటు స్టడీ అవర్స్ అని కూడా ఉంటాయి. ఈ స్టడీ అవర్స్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ లెక్చరర్స్ అందరూ స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉంటున్నారా లేదా అని కూడా చూడాలి. ఎందుకంటే చాలా వరకు కాలేజీలో స్టడీ అవర్స్ ఉంటాయి, కానీ లెక్చరర్స్ ఉన్నా కూడా ఆ లెక్చరర్స్ కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఇవ్వగలుగుతారు, ప్రతి విద్యార్థికి ఇవ్వలేరు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది షై ఫీల్ అయ్యే విద్యార్థులు కానీ, కొంతమంది మొహమాటస్తులు కానీ వాళ్ళు మొదలుకెళ్ళి అడగలేకపోవడం, దానివల్ల సబ్జెక్ట్ అర్థం కాకపోయినా దాన్ని అడ్జస్ట్ అయిపోవడం, దానివల్ల వాళ్ళు మార్క్స్లో తక్కువ రావడం, ఒకసారి మార్క్స్ తక్కువ రావడం నెక్స్ట్ టైం కూడా దాన్ని ఆలోచనలో పెట్టుకుని అలా ప్రతిసారి వాళ్ళు రిపిటేషన్లో
వాళ్ళ యొక్క రిజల్ట్ని డిక్రీజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు సింపుల్గా వచ్చే ఎగ్జామ్ని ఎక్కువ రిజల్ట్ వచ్చి ఆ, తెచ్చుకొని దాన్ని బట్టి నేను బాగా తెచ్చుకున్నాను అనుకోవడము ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ 11th అండ్ 12th వచ్చేటప్పటికి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి పిల్లలకి. మెయిన్ టైం అనమాట. ఎక్కువ టైంలో మనం తక్కువ చదివామంటే దానికి ఒక ఉపయోగం లేదు ఒకటి. ఇంకోటి అట్లా అని చెప్పి మనం ఎక్కువ టైం వేస్ట్ చేసినా కూడా ఉపయోగం లేదు. సో పిల్లలకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంని కరెక్ట్గా ఎవరు చేస్తున్నారు మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఫస్ట్ మీ స్టడీ అవర్లో ప్రతి పిల్లాడికి ఆ స్టడీ అవర్ యొక్క ఓకే ఉపయోగం ఉంటుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. గంటలు గంటలు కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి వాళ్ళని ఊరినే ఎక్కువ గంటల్లో తక్కువ చదివే అంశాలు ఉన్న చోట మీరు విద్యార్థిని పెట్టడం వల్ల మీ విద్యార్థికి ఓకే నష్టమే తప్ప మీ పిల్లవాడికి నష్టమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఇది ఒక అనుభవం గల ఒక ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీగా నేను ఇది మీకు అందరికీ చెప్తున్నాను. సో అడ్మిషన్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీరు మాట్లాడే కాలేజ్లో ఎవరైతే ఫ్యాకల్టీస్ ఆ ఫ్యాకల్టీస్ వాళ్ళే ఉంటారా మొత్తం చూసుకోవాలి. స్టడీ అవర్లో ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళు సాటిస్ఫై చేయగలరా లేదా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ సబ్జెక్ట్ని క్లియర్గా చెప్తున్నారా లేదని కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే మొదట సీనియర్ లెక్చరర్స్ చూపించి తర్వాత జూనియర్ లెక్చరర్స్తో క్లాసులు చెప్పిస్తున్న వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతో కూడా దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా రిజల్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో పిల్లవాడికి ఎలాంటి సూటబుల్ ఫ్యాకల్టీ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి పిల్లవాడు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఓకే కావాల్సిన లెక్చరర్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచనలో పెట్టుకొని జాగ్రత్తగా ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా అందరి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.